హాయ్ ఫ్రెండ్స్. కురుక్షేత్ర యుద్ధంలో రెండు వైపులా 1,00,000 మంది చనిపోవడం వల్ల ఇటు పాండవులకు, అటు కౌరవులకు చాలా అసహ్యం కలిగింది. అశ్వత్థామకు అయిన కోపం ఆగలేదు. నిద్రపోతున్న పిల్లలను చంపాడు. అశ్వత్థామ చేసిన పనికి శ్రీకృష్ణుడు అశ్వత్థామకు చావు ఉండకూడదని శపించాడు. అతను పగతోనే చేసిన తప్పు కాబట్టి అది బాధతో జీవితం మొత్తం అలాగే చావు లేకుండా ఉండాలని శపించాడు. డబ్బు, సంతోషం ఉండగానే చాలా సంతోషంగా జీవిస్తున్నామని అనుకుంటారు. కానీ చావు రాకపోవడం చాలా బాధాకరమైన అంశంగా మనం పరిగణించాలి. 10,00,000 సంవత్సరాల వరకు మీరు చావకుండా ఇక్కడే ఉంటే అది చాలా దారుణంగా ఉంటుంది. చావు లేకపోవడం వల్ల చాలా ఘోరంగా ఉంటుంది. అది పెద్ద శిక్షతో సమానం. అందుకే కృష్ణుడు అశ్వత్థామను నువ్వెప్పుడూ అపరాధ భావంతోనే జీవించాలని శపించాడు. యుద్ధం జరిగినప్పుడు మనిషిలో చాలా ఘోరమైన ఆలోచనలు ఉంటాయి. యుద్ధం జరగకుండా ఆపడానికి కృష్ణుడు చాలా ప్రయత్నించాడు. కానీ ఒకసారి యుద్ధం మొదలైన తర్వాత కృష్ణుడు కూడా ఆపలేకపోయాడు. యుద్ధం పోరాడక తప్పదు, అందువల్ల పోరాడారు. ఈ పోరాటంలో చాలామంది చనిపోయారు. మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, అన్ని రకాల మనుషులు మరణించారు. కానీ యుద్ధం తర్వాత వెళ్ళి పిల్లలను చంపితే వారు ఎప్పుడు బాధలోనే ఉండాలి అని కృష్ణుడు అలా శపించాడు. యుద్ధం ఓడిపోయారనే బాధతో అశ్వత్థామ అలా చేశాడు. గెలిచి ఉంటే అలాంటి పనులు చేసేవాడు కాదు. ఓడిపోతూ వెళ్ళి బాధతో పిల్లలను చంపాడు. మనం యుద్ధం చేస్తాం, ఓడిపోతాం, గెలుస్తాం. కానీ ఓడిపోయిన తర్వాత అది తట్టుకోలేక రాత్రి పడుకున్న పిల్లలను చంపుతాననడం చాలా ఘోరం. శ్రీకృష్ణుడు అశ్వత్థామకు ఉపశమనాన్ని ఇవ్వడం లేదు. కొన్ని చెడ్డ పనులు చేసిన వారికి కూడా కొన్ని శిక్షలు వేసి తప్పించవచ్చు. కానీ అశ్వత్థామకు మాత్రం వేరే మార్గం లేదు. శాశ్వతంగా అలాగే జీవించాలని శ్రీకృష్ణుడు అశ్వత్థామకు శాపం పెట్టాడు. అశ్వత్థాముడు మహాభారతంలో ద్రోణుడికి కొడుకు. ద్రోణాచార్యుడు చాలా ఇష్టమైన శిష్యుడు. కురుక్షేత్ర యుద్ధంలో చివరికి మొత్తం 3 కౌరవులు మాత్రమే మిగులుతారు. ఆ 3లో అశ్వత్థామ ఒకడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.